కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. వారం వారం వెలువడే సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి నవలా హృదయం శీర్షికలో ఈనాటి నవలా హృదయం వట్టికోట ఆళ్వార్ స్వామి గారి నవల గంగు. వట్టికోట ఆళ్వార్ స్వామి నవంబర్ 1వ తారీఖు 1915 మాదారం గ్రామం, నల్గొండ జిల్లాలో జన్మించారు. ఆంధ్ర మహాసభ స్థాపకులలో ఒకరు. వీరి మరో నవల ప్రజల మనిషి. తెలంగాణలో తొలి తెలుగు నవలా రచయితగా గుర్తింపు ఉంది. దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 35 పుస్తకాలను ప్రచురించారు. నిజాం హయాంలో జైలులో ఉండి అక్కడే జైలు లోపల కథలు రాశారు. మరో 25 కథలు రాశారు. రామప్ప, రభస, వ్యంగ్య వ్యాసాలు రాశారు. కమ్యూనిస్టు పార్టీ క్రియాశీలక సభ్యుడు. ఫిబ్రవరి 5వ తారీఖు 1961న మరణించారు. ఇక నవలా హృదయంలోకి వెళదాం. గంగు, వట్టికోట ఆళ్వార్ స్వామి. రాజకీయ చైతన్యం ఉన్న రచయితలు చరిత్రని నవలా రూపంలో అందించారు. వట్టికోట ఆళ్వార్ స్వామి ఆ కోవలోని వారే. ఆయన మొదటి నవల ప్రజల మనిషిలో 1935-40ల నాటి తెలంగాణ సామాజిక రాజకీయ జీవితాన్ని చిత్రిస్తే 1940-45 నాటి స్వరూపం గంగు నవలలో కనిపిస్తుంది. ఓ రకంగా ప్రజల మనిషి నవలకు కొనసాగింపు గంగు అని చెప్పవచ్చు. ఈ నవల పూర్తి కాకుండానే ఆయన కీర్తిశేషులు అయ్యారు. తెలంగాణ తొలి నవలాకారుడు వట్టికోట. ఈ నవల తొలి ముద్రణ 1965. నిజాం పరిపాలనలో దొరల పెత్తనం, ప్రజల నరకయాతన, గ్రంథాలయ ఉద్యమం, జాతీయ ఉద్యమం, ఆంధ్ర మహాసభ ఆవిర్భావం ప్రజల మనిషిలో ఉన్నాయి. ఆ తర్వాతి చరిత్ర గంగు. గంగులో కథ ఒక వ్యక్తిపరంగా ఉండదు. నాగభూషణం, నవనీతం, సుజాత, విశ్వనాథం, రమణారెడ్డి, కేశవరెడ్డి లాంటి కొన్ని ముఖ్య పాత్రల ఆధారంగా నడుస్తుంది. అప్పటి పరిస్థితిలో పలు రాజకీయ ధోరణులను ప్రతిబింబిస్తూ ఉద్యమగతిని అక్షరబద్ధం చేయటం ప్రధాన ధ్యేయంగా కనిపిస్తుంది. గంగు నవలలో కథ అంతగా లేదు, కానీ విస్తృతమైన ప్రజాజీవితం ఉంది. దొరల పెత్తనానికి తీవ్రమైన అసంతృప్తి, నిరసన, బలంగా కొనసాగిన కమ్యూనిస్టు ప్రభావం, ఆంధ్ర మహాసభ, అందులో అభిప్రాయ భేదాలు, కాంగ్రెస్ ఉద్యమం, జాతీయ స్వాతంత్ర పోరాటం, స్వదేశ సంస్థానాల్లో ప్రజాతంత్ర ఉద్యమం, ముస్లిం లీగ్, కాంగ్రెస్ సంబంధాలు లాంటి వివిధ రాజకీయ వివరణ, విశ్లేషణ ఉంది. వ్యక్తిపరమైన ఓ సంఘటనగానే గంగు నవల ఆరంభమవుతుంది. వ్యక్తిగత ప్రవర్తన, సమస్యలే సామాజిక పోరాటాలకి బీజాలు అన్నట్టు ఆరంభించారు ఆళ్వార్ స్వామి ఈ నవల్ని. బొత్తలగూడెం దొర జగ్గయ్య, ఆ గ్రామం కంసాలి నాగభూషణం. జగ్గయ్య దొరతో సన్నిహితంగా ఉండటమే కాక దొర భవంతికి చనువుగా వెళ్ళి వచ్చేవాడు. ఊరందరికీ ఈ విషయం తెలుసు. స్నేహితుడే అయినా నాగభూషణం భార్య అంతమ్మ మీద దొరకి కోరిక. దొర గ్రామ నౌకరుతో కలిసి ఊరి బయటకు వెళుతుండగా మంచినీళ్ల బావి నుంచి వస్తున్న అంతమ్మ కనిపిస్తుంది. పనిగట్టుకుని పలకరింపు సాగించాడు. అసహ్యంతో, భయంతో అంతమ్మ ఇంటికి పారిపోయింది. జగ్గయ్య దొర కంటపడిన స్త్రీ ఎవరూ అతని చెర నుంచి తప్పించుకోలేదు. దొర కన్ను తన మీద ఉందని అంతమ్మకు తెలుసు. ఆ రోజు దొర తెగింపు, కామదృష్టి గ్రహించిన అంతమ్మ ఇక ఊళ్ళో ఉండటం క్షేమం కాదని నిర్ణయించుకుని ఆ రాత్రే భర్త నాగభూషణానికి విషయం తేటతెల్లం చేసింది. దొర ప్రవృత్తి నాగభూషణానికి తెలుసు. అందుకే
తెల్లారేటప్పటికి ఓ నిర్ణయానికి వచ్చాడు. భార్యతో 5 ఏళ్ల కూతురు గంగుతో పేటకి మకాం మార్చదలుచుకున్నాడు. నాగభూషణం పేటకు వెళ్ళిపోతున్నట్లు దొరకి తెలిసింది. అంతమ్మ చెయ్యి దాటిపోతోందన్న అక్కసు. అంతే, ఆ క్షణం నుంచి నాగభూషణం శత్రువయ్యాడు. తప్పుడు లెక్కలతో ముందు ఆర్థిక హింస ఆరంభించాడు. ఆ తర్వాత అధికారంతో నాగభూషణం భూమిని తన బాకీ కింద తనఖా పెట్టాలని పట్టుపట్టాడు. ఇదంతా దొర పగపట్టిన ప్రతిఫలం అని నాగభూషణానికి తెలుసు. చేయగలిగిందేం లేక సరే అన్నాడు నాగభూషణం. జగ్గయ్య దొరతో కలిసి నాగభూషణం తనఖా పత్రాల రాత కోసం, రిజిస్ట్రేషన్ కోసం పేటలోని లాయరు విశ్వనాథం గారి దగ్గరికి వెళ్ళాడు. విశ్వనాథం గారి కొడుకు నవనీతం పూనాలో LLB చదివాడు. 1942 ఆగస్టు అల్లర్ల వల్ల పూనా వదిలి తండ్రి దగ్గరికి వచ్చి ఉన్నాడు. బాగా చదువుకున్నవాడు, పైగా అభ్యుదయవాది. ఆ సమయంలో అతను అక్కడ ఉండటం వల్ల దొర ఎత్తు పారలేదు. తనఖాపత్రం వ్యవహారం నవనీతం వాదనతో వీగిపోయింది. జగ్గయ్య దొర కోపంతో వెళ్ళిపోయాడు. అలా మొదలైన నాగభూషణం నవనీతం పరిచయం ఆ తర్వాత మరింత దగ్గరైంది. ఉద్యమ ప్రభావంతో చైతన్యం కలిగిన వ్యక్తి నవనీతం. పరిస్థితులను ఎదిరించి చైతన్యం పొందినవాడు నాగభూషణం. సమాజంలోని అన్యాయాలకి గట్టిగా నిరసన తెలుపుతూ నవనీతం, దొర అన్యాయాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నాగభూషణం ఒకటయి ముందుకు సాగారు. నాగభూషణం ఇంటిని దోపిడీ చేయించాడు దొర. ఫలసాయం అతనికి దక్కకుండా ఎత్తువేశాడు. ఈ పరిణామాలతో నాగభూషణం మరింత రాటుతేలాడు. ఓ హరిజనుడికి జరిగిన అన్యాయానికి మానవత్వంతో స్పందించి ఆదుకున్నందుకు నవనీతం, నాగభూషణం జైలు పాలయ్యారు. పోలీసు ఇన్స్పెక్టరు, జగ్గయ్య, తహసీల్దార్ అందరూ చేరి వారి మీద కేసు బనాయించారు. నాగభూషణం, నవనీతం పోలీసుల చేతుల్లో చావు దెబ్బలు, నానాహింస పడటమే కాక చివరికి 2-3 జైళ్లలో దీర్ఘకాలం డిటెన్యూలుగా ఉండాల్సి వచ్చింది. చివరికి పార్టీ వారి సంప్రదింపుల ఫలితంగా విడుదలయ్యారు. తన జీవితాన్ని పార్టీకి అంకితం చేస్తూ ప్రతినబూనాడు నవనీతం. నాగభూషణం నవనీతానికి తోడు పలికాడు. ఆంధ్ర మహాసభ కార్యకర్తలు అయ్యారు. బొత్తలగూడెం జగ్గయ్య దొర, మద్దిమెట్ట వెంకట్రావు దొర, తహసీల్దారు, మెజిస్ట్రేటు, రాజకీయ అధికారి, ఇలా ఒకవైపు వాళ్ల పథకాలు, రాజకీయ ఎత్తులు, కుట్రలు, మోసాలు, మరోవైపు నవనీతం, నాగభూషణం, గాంధేయవాది వీరలింగయ్య, వెంకట్రావు కూతురు కమ్యూనిస్టువాది సుజాత, దున్నుకుంటున్న భూమి దొరవల్ల దూరమైన లంబాడీలు, వాళ్ల పోరాటాలు, ఈ ఇరు వర్గాల ఘర్షణలోంచి ఆళ్వారుస్వామి మొత్తం ఆ కాలం నాటి రాజకీయ చిత్రాన్ని విపులంగా విశ్లేషణాత్మకంగా చిత్రీకరించారు. వివిధ రాజకీయ సిద్ధాంతాల బలాలు, బలహీనతలు, పొరపాట్లు, నిజాయితీ, ఇలా అన్ని పార్శ్వాలని తరచి చూపించారు. గంగు నవలని ఆళ్వారుస్వామి పూర్తిగా రాయలేకపోయారు. 3 వంతులు మాత్రమే రాశారని ప్రకాశకులు అన్నారు. నాగభూషణం కూతురు గంగు ఉద్యమంలో అద్భుతంగా పాటలు పాడటం వరకు నవల సాగింది. తెలంగాణ పోరాటంలో పదాలు, పాటలు ఎప్పుడూ ప్రముఖ పాత్రనే పోషించాయి. తండ్రి దొర వెంకట్రావు అధీనంలో ఇంచుమించు బందీగా కాలం గడిపిన సుజాత పార్టీలో చేరి తనని తాను కార్యకర్తగా ప్రకటించుకోవటం, ఆ సందర్భంగా ఆంధ్ర మహాసభ వారి ఊరేగింపు మద్దిమెట్ట వెంకట్రావు ఇంటి ముందుకి రావటం వరకు నవలని రాశారు రచయిత. మొత్తం నవల పూర్తి అయి ఉంటే ఆళ్వారుస్వామి గంగు పాత్రని ఎంతవరకు తీసుకెళ్లేవారో. విశ్వంలో సృష్టిపరంగానే అసమానతలున్నాయి. ధనికులు తమ సంపాదన కోసం పేదవాడి శ్రమని దోచుకున్నప్పుడు, తమ సుఖం కోసం బలహీనుల్ని బాధించినప్పుడే ఉద్యమాలు తీవ్రమవుతాయి. ఈ ప్రాతిపదిక మీద గంగు నవల సాగింది.
ఈ నవలలోని కొన్ని సంఘటనలు ఎలాంటి వారి మనసులనైనా ద్రవింపజేస్తాయి. అది ఈ నవలలోని సంఘటనా బలం, జీవన స్వరూపం. కొన్ని చోట్ల ఆళ్వార్ స్వామి వ్యక్తీకరణలు అద్భుతం, అసామాన్యం. అది వారి రచనా బలం, అమోఘ పరిశీలనా బలం. అంతమ్మ సౌందర్యం తనను ఆకర్షించినట్టే తన భార్య సౌందర్యం నాగభూషణాన్ని ఆకర్షించలేదు కదా అని మనస్సు చివుక్కుమంది జగ్గయ్య దొరకి. మామూలు కంసాలివాడికి అంతటి గుండెలా అని ధైర్యం తెచ్చుకున్నాడు. ఇక్కడ జగ్గయ్య దొర స్వార్థం, ధనమదం తెలుస్తాయి. నాగభూషణానికి దొర భార్యకి అప్పటికే సంబంధం ఉంది. సమర్థనీయం కాకపోయినా పాఠకులు ఓ క్షణం సమర్థించే సంఘటన. దుర్మార్గానికి మరో రకం వ్యతిరేకత ఇది. తప్పేం చెయ్యని ఓ హరిజనుణ్ణి చితక్కొట్టి జంతువుని పారేసినట్టు వీధిలో పారేయటం, అతన్ని వైద్యానికి ఆసుపత్రికి తీసుకెడితే వర్గస్వభావం ప్రదర్శిస్తూ నీచంగా ప్రవర్తించటం చదువుతుంటే గుండెలు బరువెక్కుతాయి. ఇలా అప్పటి సమాజంలో ఎన్నో రకాలుగా నరకం అనుభవిస్తున్న జనం, వెట్టి చాకిరీ చేసేవాళ్ళు, ఆడపాప నీలవేణిలాంటి ఎందరెందరివో కథలు, సంఘటనలు పాఠకుల మనస్సు వికలమైపోతుంది. నాగభూషణం, నవనీతం, వీరలింగయ్యలను అమీను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి పరమ క్రూరంగా హింసించిన సందర్భంలో నవనీతం ఎంత నిర్లక్ష్యం చేద్దామన్నా శరీర బాధ అతన్ని సొంపనీయడం లేదు. కళ్ళు మూసుకుని బాధలు మరిచిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఫాసిస్టు కాన్సంట్రేషన్ క్యాంపుల్లో జరిగే హింసా విధానం తాను పత్రికల్లో చదివింది జ్ఞాపకం చేసుకుంటూ ఆ బాధితుల రాజకీయంలోనే కాక బాధల్లో కూడా భాగస్వామి అయినందుకు ఆత్మానందం పొందుతున్నాడు. క్రూర పాలన నుండి ప్రజలను రక్షించి అందుకు సర్వం త్యాగం చేసిన యోధులను స్మరించుకున్నాడు. వారి బాధలతో, త్యాగాలతో తన స్థితిని పోల్చుకున్నాడు. తను ఎందులోనూ ఎవరితోనూ సరితూగజాలననుకున్నాడు. ఉద్యమ స్ఫూర్తిని, విప్లవకారుడి మానసిక స్థితిని ఇంత సమర్థవంతంగా రాయటం ఆళ్వార్ స్వామి స్వానుభవ బలం. అందువల్లే రచన అంత హత్తుకునేలా కుదిరింది. నీలవేణి వెంకట్రావు దొర ఇంట్లో ఆడపాప, అన్ని పనులకి సిద్ధంగా ఉండే దాసి. నీలవేణి తాను దాసీగా మారినప్పటి నుంచి కలిగిన అనుభవాలను నెమరువేయసాగింది. ఎన్నో దుస్సంఘటనలు, దుర్భర పరిస్థితులు తలుపుకొచ్చాయి. ప్రత్యేకంగా తొలిసారి నెలతప్పినప్పుడు దిగతాగడానికి వెంకట్రావు చేయించిన ప్రయత్నం, అప్పుడు ఆరోగ్యం దెబ్బతిని పడ్డ అవస్థలు, తర్వాత శాశ్వతంగా గొడ్రాలు కావడానికి తనకు తినిపించిన మందులు అన్నీ శూలాలతో పొడిచినట్టు జ్ఞాపకం వచ్చినాయి. 2 కన్నీటి చుక్కలు వదిలింది. అవి స్నానపు నీళ్లలో కలిసి వెంకట్రావు కూతురు సుజాతమ్మపై పడ్డాయి. సుజాతకి బంగారం లాంటి మొగుడు దొరుకుతాడు, పెండ్లి చేసుకుని పిల్లలు సంసారంతో హాయిగా జీవిస్తుంది అని ఆప్యాయంగా ఆశీర్వదించింది. తన కష్టాలకు కారణం అయిన ఆ ఇంటి అమ్మాయి విషయంలో ఇలా భావించడానికి ఎంత పెద్ద మనసు కావాలో. నీలవేణి బతుకు చాలా హీనంగా గడుస్తున్న బతుకు. ఒకసారి సుజాత రహస్యం దాచటం కోసం చావు దెబ్బలు తిన్నప్పుడు సుజాత బాధపడితే, అయితే మాన్లేరి, నా రాతేగంతా, నేను చేసిన తప్పు ఆ భగవంతుడు చూస్తూనే ఉండు. మాదేంది లేరి, మావి కుక్క బతుకులు, కొడితే పడితిమి, ఇంత పడేస్తే తోకాడిస్తిమి అని గుడ్లల్ల నీరు తీసుకుంది. కొద్ది వాక్యాలతో ఇంతటి చిత్రణ రచయిత ప్రత్యేకత. బస్తీలోనే కాదు, ప్రతి ఊళ్ళో ఒక పెత్తందారో, కరణమో, పటేలో, ఇంకెవరో మొత్తానికి ఒక ఇంద్రజిత్తు ఉంటాడు. మొత్తం గ్రామాన్ని ఆడిస్తుంటాడు. ఆ పొలం గుంజుకోవటం అంటే తేనెటీగలను రెచ్చగొట్టడమన్నమాట. లంబాడీల పొలం తగువల విషయంలో రాసిన వాక్యం. గంగు నవలలో ఇలాంటి పదునైన వాక్యాలు కోకొల్లలు. చరిత్ర గతిని అక్షరీకరించిన నవల ఇది. ఇక వర్ణనల విషయానికి వస్తే, ఓ పెద్ద ఊరేగింపు సందడిని తెలియచేస్తూ
వాయిద్యాల ధ్వని ఇండ్లగోడల రాపిడికి రెట్టింపు అయింది అంటారు. ఆళ్వారు స్వామి తెలంగాణ భాషని సంపన్నం చేశారు. కథను మించిన సంఘటనాబలం ఉన్న ప్రత్యేకత గంగు నవలది. బలమైన సంఘటనల సమాహారమిది. యువతీ యువకుల ప్రేమలు, సెంటిమెంట్లు లాంటివి లేని ఈ 392 పేజీల నవలని ఆశాంతం ఆసక్తిగా చదివేస్తాం. అది ఆళ్వారు స్వామి అద్భుత రచనాశక్తి. అదండి సీనియర్ రచయిత శ్రీ వి రాజారామ్మోహన్ రావు గారి నవలాహృదయం శీర్షికలో ఈనాటి నవలాహృదయం వట్టికోట ఆళ్వార్ స్వామి గారి గంగు నవల. ఈ వ్యాసం అక్టోబర్ 2014లో చతుర మాసపత్రికలో ప్రచురింపబడింది. ఈనాటి నవలాహృదయం ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే వారం ఇంకో మంచి నవలాహృదయంలో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.